ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. రేపు వైకుంఠ ఏకాదశికి సందర్భంగా భక్తులు ఎవరైతే తిరుమల కొండపైన వెళ్తున్నారో దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. కంపల్సరీగా ఈ రూల్స్ పాటిస్తేనే మీకు రేపు దర్శనం అవుతుంది. ముందుగా రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారిని దర్శించడానికి వచ్చే భక్తులకు దర్శనం టోకెన్లు మరియు ఆధార్ కార్డు తప్పనిసరిగా మీతో తీసుకొని రావాలి. అలాగే రేపటికి సంబంధించి 30వ తారీఖు సంబంధించి తిరుమల కొండపైన రూములు కావాలి అంటే ఖచ్చితంగా దర్శనం టికెట్ ఉన్నవారు మాత్రమే సిఆర్ఓ ఆఫీస్లో ఆఫ్లైన్ విధానం ద్వారా ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేసుకోగలరు. ఎవరికైతే రేపు డిసెంబర్ 30వ తారీఖున దర్శనం టికెట్లు ఉంటాయో వారికి మాత్రమే ఈరోజు మీకు రూములు ఇవ్వడం జరుగుతుంది. అలాగే చాలామంది భక్తులు అసలు మాకు దర్శనం ఎలా జరుగుతుంది అని వివరించమని అడిగారు. వాళ్ళందరికీ కూడా ఈ వీడియోలో చెప్తున్నాను. తొలి రోజు అనగా రేపు ప్రోటోకాల్ దర్శనాలు ముగిసిన వెంటనే స్లాటెడ్ సర్వదర్శనాలు మొదలవుతాయి. అనగా ఎవరికైతే టికెట్లు ఉంటాయో వారందరికీ. ఇక ఈరోజు సోమవారం అర్ధరాత్రి తర్వాత 1:30 నుండి మంగళవారం రాత్రి 11:45 గంటల మధ్య 20 గంటల పాటు సామాన్యులకే అవకాశం కల్పిస్తున్నారు. సుమారు 70,000 మందికి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఏ రోజు టోకెన్లు పొందితే అదే రోజు దర్శనం చేసుకునేలాగా గంటల వారి లెక్కలుగా మీరందరూ కూడా రావాలి. ఇందుకోసం టీటీడీ వారు అన్ని ఏర్పాట్లు కూడా మీకు చేశారండి. క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకి పులిహోర, చక్కెర పొంగలి, దద్దోజనం తదితర అన్ని ఏర్పాట్లు 16 రకాల ఆహార పదార్థాలను సిద్ధం చేశారు. మొదట 3 రోజులు 24 గంటలు అన్న ప్రసాదాలు, వేడి పానీయాలు, కాఫీ, టీ, బాదం పాలు, చిన్న పిల్లలకు పాలు సిద్ధంగా ఉంటాయని వారు క్లియర్గా చెప్పడం జరిగింది. సుమారు 4.30 లక్షల లడ్డూలు కూడా టీటీడీ వారు మీ అందరికీ అందజేయడం జరుగుతుంది. అలాగే ఇక 30వ తారీఖున ఏకాదశి, 31వ తారీఖున ద్వాదశి, జనవరి 1న కొత్త సంవత్సరం. ఈ తేదీలన్నిటికీ కూడా 176,000 మంది స్వామివారిని దర్శనం చేసుకోబోతున్నారు. మొదటి రోజు ఎవరైతే గనక దర్శనం చేసుకుంటున్నారో వీళ్ళందరూ కూడా కంగ్రాచ్యులేషన్స్ అండి. ఎంతో అదృష్టం ఉంటేనే ఈ టికెట్ మీకు వస్తుంది. ఇక దర్శనం టికెట్ ఉన్న వాళ్ళు ఉదయం స్లాట్లు వాళ్ళందరూ కూడా కృష్ణతేజ సర్కిల్ దగ్గర మీరు రిపోర్ట్ చేయాలి. మధ్యాహ్నం స్లాట్లు ఉన్నవారు మీరందరూ కూడా ఏటీజీహెచ్ దగ్గర రిపోర్ట్ చేయాలి. రాత్రి స్లాట్లు ఉన్న వాళ్ళందరూ కూడా శిలాతోరణం సర్కిల్ నుంచి దర్శనానికి అనుమతిస్తారండి. మీ రిపోర్టింగ్ ప్లేసుల దగ్గర నుంచే మీరు రిపోర్ట్ చేసి స్వామివారిని దర్శనం చేసుకోండి. ఇక తిరుమల కొండపైన ఎంటీవీఏపీ కాంప్లెక్స్ డైనింగ్ హాల్ ఓపెన్ చేశారు. గతంలో కూడా మీకు చెప్పడం జరిగింది. వీటి దగ్గర మీ అందరికీ కూడా ఉదయం 6 గంటల నుంచి 12 గంటలు అర్ధరాత్రి వరకు కూడా రేపు 30వ తారీఖున మీ అందరికీ కూడా చక్కగా మెనూ కూడా చెప్పడం జరిగింది. బిస్మిల్లాబాద్, దద్దోజనము, స్పెషల్ చట్నీ, చక్కెర పొంగలి, వడ, పులిహోరి ఇవన్నీ కూడా మంచి ఏర్పాట్లు ఉన్నాయి. ఏమాత్రం ఇబ్బంది పడద్దు. చక్కగా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి మీరందరూ రాగలరు. ఇక ఈ 10 రోజులు వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించి అన్ని అప్డేట్స్ మన ఛానల్లో నేను ఎప్పటికప్పుడు మీ అందరికీ పోస్ట్ చేస్తా. మీరు చూడడమే కాదు తప్పకుండా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. దర్శనం టికెట్ ఉన్నా లేకపోయినా తప్పకుండా వారు పక్కన వారికి సహాయం చేస్తారు ఇక్కడ జరుగుతున్న అన్ని విషయాలు చెప్తూ. మరి ఈ వీడియో నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు.